ఈయనే మొత్తానికి కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టిండు. అది మనకు చాలా స్పష్టంగా కనబడింది. ఇప్పుడు తెలంగాణలో 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ అసలు తెలంగాణ అంటే నేనే తెలంగాణ అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ మరి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ఏం జరిగిందండి? 8 చోట్ల డిపాజిట్ రాలే. ఆ 8 చోట్ల కూడా బీజేపీ గెలిచింది. ఇవాళ కవిత గారిని జైలు నుంచి రిలీజ్ చేసుకోవడం కోసం మొత్తం బీఆర్ఎస్ పార్టీనే బీజేపీ తాకట్టు పెట్టిరు. ఇవాళ బీఆర్ఎస్ లో ఎవరు ఉన్నారని ఇవాళ ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి వీళ్ళు ఎట్లా మినిస్టర్లు ఇచ్చిరండి? ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి పార్టీ మన్నకే డైరెక్ట్ గా మినిస్టర్ చేసిరు. మరి వీళ్ళకి మోరల్ రైట్ ఎక్కడండి? మీకు కూడా భయ్యా, మీకు కూడా 10 రాష్ట్రాల్లో సున్నా వచ్చినాయి. కనీసం ఒక అవగాహనతో మాట్లాడు. ఇదే కదా ఇతరులు మాట్లాడినప్పుడు అందరూ మాట్లాడితే కాదే మొదలు పెడుతుంది. నీకు రాలేదు సున్నాలు? ఇక ఆగి కావు. మీ 10 రాష్ట్రాల్లో సున్నాలు రాలేదు మీకు? 10 ఏళ్ళైనా కష్టపడి నిలబడ్డాం మేము. మీ లెక్క 6 నెలల్లో 6 నెలలు కనీసం ఒక్కడు లేరు టీఆర్ఎస్ లో. 10 ఏళ్ళు కష్టపడి నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. మా గొప్పతనం మీ గొప్పతనం. 10 ఏళ్ళు కష్టపడి నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. ఎదుర్కొన్నాం. సోనియా గాంధీ 1200 మందిని పొట్ల పెట్టుకున్నది. సంపినోళ్ళు మాట్లాడుతుంటే అగ్గిపెట్టి హరీష్ రావు ఇవాళ అగ్గిపెట్టి హరీష్ రావు ఆ రోజు అగ్గిపెట్టే దొరకలే కదా. అగ్గిపెట్టి హరీష్ రావు ఎక్కడ పోయింది? కేసీఆర్ లో ఆత్మహత్య చేసుకోలే. తెలంగాణ ప్రజలు కాలబెడతారు మిమ్మల్ని. ఏం మాట్లాడుతున్నావు? ఊకే తాపకోసం క్రిటిసైజ్ చేయడం మనిషిని ఊకే కలవరిస్తులు అంటే వాళ్ళని చూసి భయపడుతున్నట్టు మీరు. కేసీఆర్, హరీష్ రావు పరిపాలన కోసం పరిపాలన చేసే ఒక్కొక్కటి అవినీతి, గొర్రెల స్కాము ఒక్కొక్కటిగా అన్ని బయటకు వస్తున్నాయి. ఇవాళ విద్యుత్ స్కాము, ఒక్కొక్కటిగా అన్ని బయటకు వస్తున్నాయి. 200 రోజులలో 3000 కోట్లు బయటకు వస్తున్నాయి. తొందరలోనే మీ కేసీఆర్ శ్రీకృష్ణ జన్మస్థానం తొందరలోనే ఖాయం. పొన్న ప్రభాకర్ బయట కేసీఆర్, కేటీఆర్ ఎవరెవరు ఏం చేసిరో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆగండి, వెయిట్ చేయండి. తొందరలోనే శ్రీకృష్ణ జన్మస్థానాన్ని కేసీఆర్ పోతాడు చెర్లపల్లి జైలులో. 10 ఏళ్ల పరిపాలనలో ఎంత దుర్మార్గంగా జరిగింది ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఒక నిమిషం శేషు సార్, అప్పులు చేసినాం భాయ్, అప్పులు చేసిన తెలంగాణ ప్రాజెక్ట్ రామూర్తి గారు 1 సెకండ్. నో అటాకింగ్ మోడ్ వద్దు. ఇప్పుడు ఒక డిబేట్ ఎవరు మాట్లాడితే నేను అడిగిన ప్రశ్న నువ్వు ఏ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఏమంది? అదే ఇక ఆసక్తి చేసుకో. అటువంటి 60 ఏళ్ళ గోధను విముక్తి చేసిన మేము తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీతో సహా ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ కాలు మొక్కిండు. మరి నీకు ఇష్టం తెలుసో లేదో, మొదటి అసెంబ్లీ సెషన్ లో మొట్టమొదటిసారిగా 2014లో అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టిండు. ధన్యవాదాలు సోనియా గాంధీ. కాలు మొక్కడం అనేది తెలంగాణ ఎవరు ఇచ్చిండ్రు? తెలంగాణ తల్లి సోనియా గాంధీ తీర్మానం చేసిరు. అసెంబ్లీలో తీర్మానం చేసిరు. తెలంగాణ దేవతగా మేమన్నాం. ఓకే రైట్, తెలంగాణ తీర్మానం చేసిరు. తెలంగాణ తీర్మానం చేసినా తెలుసుకో. తెలంగాణ తీర్మానం చేసినా తెలుసుకో. కేసీఆర్ ఉద్యమం చేయలే.
కేసీఆర్ ఉద్యమం అరే చేస్తే భయ, రాలే. నీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని ఇద్దరు ఒప్పుకున్నాం. ఎంపీలు మరి ఉన్నారు, ఒక్క నిమిషం, ఒక్క ఒక్క నిమిషం, నిమిషం, ఒక్క ఒక్క నిమిషం. రామూర్తి గారు నువ్వు one తెలుసుకో, second. ఇద్దరు Yeah, ఇద్దరు one second. ఎంపీల పార్లమెంట్ Yeah. చట్టాలు లింగ తెలుసుకో. యాదవ్ గారు, one second. పార్లమెంట్ లో ఒక బిల్లు One పాస్ second. కావాలంటే One second. ఎంతమంది మద్దతు One కావాలి? second. ఇక్కడ ఇద్దరు point ఎంపీలు ఏంటంటే, ఉన్నారు, no, no, point, ఎక్కువ. the point is- పార్లమెంట్ లో బిల్లు Okay, పాస్ కాదు. okay. లింగన్న, మీకు అది లింగన్న తెలియదు. పూర్తిగా అడుగుతున్నానే. మీకు ఒక తెలంగాణ నిమిషం. ఇచ్చిన దాంట్లో సోనియా One గాంధీ second, పాత్ర one second, ఉన్నది, no, no, one బీజేపీ second, పాత్ర one second. ఉన్నది, శేషు అందరూ సార్, శేషు సార్, పార్లమెంట్లో ప్రతి శేషు ఒక్క సార్, ఎంపీ శేషు సార్, పాత్ర one ఉన్నది. second. No, రామూర్తి గారు, one second. బలిదేవతను రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు 1 సెకండ్ హోల్డ్ ఆన్. శేషు సార్, పరిస్థితి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల మీద జరుగుతున్నటువంటి ఒక మాటల యుద్ధం కూడా కనిపిస్తోంది. సో ఇట్లాంటి మాటలు వస్తున్నాయంటే శత్రువు బలపడుతోండా అన్నది దీంట్లో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి భేటీలు, ఎమ్మెల్యేలందరినీ పిలుచుకుంటూ మాట్లాడుతున్నటువంటి క్రమం కానీ, ఇంకోవైపు ఎమ్మెల్యేలకు గేట్లు ఎత్తినం అంటూ మాట్లాడుతున్నటువంటి క్రమం కానీ, వీటన్నింటి మధ్యలో హరీష్ రావు పాయింటే ఎందుకు వస్తోంది? హరీష్ రావు రేవంత్ రెడ్డికి సమవుజ్జీగా ఏమైనా తయారు కాబోతున్నారా? బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే కేశవరావు పొజిషన్ ఖాళీగా ఉంది. కేసీఆర్ తర్వాత ఆ పొజిషన్కి అట్లాంటి ఇంట్రెస్టింగ్ ఒక స్థానం ఉంది, ఇంపార్టెన్స్ కూడా ఉంది. సో ఈ స్థానాన్ని హరీష్ రావుతో ఏమైనా అంటే బలపడబోతున్నారా, ఫిల్ చేయబోతున్నారా? రేపొద్దున కేటీఆర్ హరీష్ రావు కలిసి ఇంకేమైనా అడుగులు ముందే పోతున్నారా? ఒక గౌరవ అధ్యక్ష పదవిలో కేసీఆర్ ఉండబోతున్నారా? ప్రతిపక్షం బలంగా తయారు కాబోతుంది అనుకోవాలా? ఎట్లా చూడాలి ఈ పాయింట్స్ని జరుగుతున్న